guys, welcome back to my YouTube channel Prasanna as well. This is me Prasanna. Again I'm back with a very beautiful video. First of all, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అండ్ ఈ రోజు వచ్చేసి రాఖీ స్పెషల్ వీడియో. సో రాఖీ అంటే అనుకుంటా ఉండొచ్చు చాలా మంది, మీరు ఉండేది ఇద్దరే కదా, పైగా సిస్టర్స్, రాఖీ ఏంటి అని చెప్పేసి. యా, మేము ఉండేది సిస్టర్స్ మాత్రమే, అక్క నేను మాత్రమే. బట్ మాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉంది, ఒక అన్నయ్య ఉన్నాడు. సో వాడికైతే రాఖీ కడతాం మేము. ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా వాడికైతే రాఖీ ఖచ్చితంగా కడతాము. సో ఈ ఇయర్ కూడా వాడికైతే రాఖీ కట్టాలి కదా, మరి రాఖీ కడతాము. అండ్ దెన్ వచ్చేస్తాయి మనకి సో సరదాగా అలా ఏం లేదు, వాడికి కంపల్సరీ ఎవ్రీ ఇయర్ రాఖీ కట్టడం మాకు చాలా అలవాటు. సో పని కట్టుకొని మరీ నీట్గా అయితే రెడీ అయిపోయాను. బట్ వాడు ఈవినింగ్ వస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయలేను, నేను ఇలా ఉండడమే. లేకపోతే మూడ్ లేకపోతే కనుక కట్టేస్తాను, ఆఫ్ చేసేస్తాను. చూసారా, నేనైతే నీట్గా రెడీ అయిపోయాను. రాఖీ అంటే ఆ మాత్రం రెడీ అవ్వకపోతే ఎలా చెప్పండి. ఇది వచ్చేసి నా అవుట్ఫిట్. ఈవినింగ్ అయితే వస్తా అన్నాడు అన్నయ్య, సో అప్పటిదాకా వెయిట్ చేయడమే. నేనైతే నార్మల్గా రెడీ అయిపోయాను, ఈరోజు రెడీ అవ్వాలనిపించింది. సో న్యూ హాఫ్ శారీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తాను. అండ్ ఈ రోజు వచ్చేసి మీకు ఒక సర్ప్రైజ్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. మీకే కాదు, మా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఒక సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాను నేను. అదేంటో తెలియాలి అంటే వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. నేను ఎలా రాఖీ కడతాను అండ్ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఏంటి అండ్ ఫైనల్గా మాకెంత వచ్చాయి ఏంటి అనేది వీడియోలో అయితే చూపిస్తాను, చూసేయండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు ప్రసన్న as well ఫ్యామిలీ. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేశాను, కానీ చాలాసేపు బోర్ కొట్టింది, ఏం చేయాలో తెలియక. ఇంకప్పటికే కొంచెం ఎందుకో కోల్డ్ చేసింది. సో ఏం చేయాలో తెలియక ఇంకా కాసేపు స్లీప్ వేసాను. ఆ స్లీప్ కాస్త చాలాసేపు అయిపోయింది, ఒక 3 hours కంటిన్యూస్గా పడుకుని పోయాను. సో అందుకే జుట్టు అది కొంచెం పాడైపోయింది. బట్ 3 hours కంటిన్యూస్గా పడుకున్న తర్వాత అప్పుడు లేచాను. ఆఫ్టర్నూన్ కూడా ఇంకా లంచ్ ఏం తినలేదు. సో లేచిన తర్వాత అప్పటికి టైం అరౌండ్ 4:20, 4:30 అలా అవుతుంది. సో అప్పుడు లేచి ఇంకా వేడివేడిగా అన్నం పెట్టిందమ్మ. మంచిగా అయితే ఫుడ్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ కర్రీ వచ్చేసి చికెన్ కర్రీ. సో మన ఫేవరెట్ చికెన్ కర్రీ, ఇంకా తినకుండా ఉంటామా. అందుకే లేచిన వెంటనే ఆకలి అయితే వేసింది కాబట్టి ఫస్ట్ అయితే ఫుడ్ అయితే తినేసాను మంచిగా. నా ఫేవరెట్ కర్రీ వచ్చేసి అఫ్కోర్స్ చికెన్ మాత్రమే ఫస్ట్, ఆ తర్వాత ఏదైనా. మీకేంటి, మీ ఫేవరెట్ కర్రీ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేనైతే మంచిగా ఫుడ్ని అయితే ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా అయితే తినేసాను. నాకు డైలీ ఒక అలవాటు అయితే ఉంది. అదేంటి అంటే ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే, బట్ కాలేజ్కి వెళ్ళినప్పుడు అది కుదరదు కాబట్టి ఏం చేయలేను. ఇంట్లో ఉన్నప్పుడు ఏ ఫుడ్ తినేసినా, అంటే టిఫిన్ తినేసినా నెక్స్ట్ కాఫీ తాగాలి, లంచ్ అయిపోయినా కానీ నెక్స్ట్ కాఫీ తాగాలి, ఆర్ డిన్నర్ అయిపోయినా కానీ నెక్స్ట్ కాఫీ అయితే తాగాలి. ఇది గుడ్ హ్యాబిట్ బ్యాడ్ హ్యాబిట్ నాకైతే తెలీదు, బట్ నాకు ఇష్టం అండ్ అలవాటు కూడా. సో అందుకని చెప్పేసి లంచ్ తినేసిన తర్వాత మంచిగా అయితే కాఫీ పెట్టించింది. అప్పటికే పడుకొని లేచాను కాబట్టి సో కొంచెం హెడేక్గా అనిపించింది. సో స్ట్రాంగ్ కాఫీ అయితే వేసేసాను. సూపర్ అయితే ఉంది. ఆల్రెడీ నేనైతే రాఖీలు కొనేసాను, బట్ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా ఒక సర్ప్రైజ్ ఉంది అని చెప్పేసి. సో అందుకని వాటికి ఆ సర్ప్రైజ్ కోసం రాఖీ అయితే కావాలి. సో అందుకే మళ్ళీ అప్పటికప్పుడు తినేసిన తర్వాత రాఖీలు కొనడానికి అయితే వెళ్ళాను. సో సెలెక్ట్ చేసినాను, బట్ సింపుల్ వన్నే కావాలి. అందుకని చెప్పేసి సింపుల్గా ఏమేమి ఉన్నాయో అవే తీసుకుంటున్నాను. మరీ హెవీగా అయితే అసలు ఇష్టం లేదు. సో అందుకని చెప్పేసి రాఖీలు అయితే కొనడానికి వెళ్ళాను. బట్
ఈ ఇయర్ రాఖీలు మాత్రం చాలా చాలా బాగున్నాయి. నాకు పర్సనల్గా చాలా మంచిగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది? ఆల్రెడీ కట్టేసి మొత్తం పండుగ అంతా అయిపోయి ఉంటుంది, బట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి. నేనైతే సింపుల్గా అయితే కొనుక్కున్నాను. ఫైనల్గా అన్నయ్య అయితే వచ్చేసాడు. మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తే ఈవినింగ్ వచ్చాడు. వాడి ప్రాబ్లం ఏం కాదు, అక్క లేట్గా వస్తుందని చెప్పేసి సో ఈవినింగ్ రమ్మని చెప్పాము. సో అందుకే ఈవినింగ్ అయితే వచ్చాడు. తినే మా అన్నయ్య షబ్బీర్ నేమ్ వచ్చేసి చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయ్యి, అంటే మేము కిడ్స్గా ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేసి, ఇదివరకు మేము వేరే ప్లేస్లో ఉండేవాళ్ళం, అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇప్పటికీ ప్రతి ఇయర్ ఖచ్చితంగా వీడికైతే రాఖీ కడతాము. వన్స్ ఒకవేళ కుదరకపోయినా కానీ ఖచ్చితంగా ఆ డే ఎలా అయినా వాడెక్కడున్నా మేమెక్కడున్నా కానీ ఖచ్చితంగా వాడైనా మా దగ్గరికి రావాలి, లేకపోతే మేమైనా వాడి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా కట్టాల్సిందే. వచ్చాడు, కాసేపు కూర్చున్న తర్వాత ఇంకప్పుడు కొంచెం సేపు సోదైతే వేసుకున్నాం. మాట్లాడుకోవాలి కదా, మరి చాలా డేస్ తర్వాత కలిసాము. సో కొంచెం సేపు మాట్లాడుకున్న తర్వాత ఇంకా రాఖీ అయితే కట్టేశాను. నేనైతే చాలా 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 హ్యాపీగా ఉన్నాను. ఈ ఇయర్ అసలు కుదరదు అనుకున్నాము, బట్ వాడికి హెల్త్ బాగాలేదు. సో నా కోసం అక్క కోసం మాత్రమే వచ్చాడు. థ్యాంక్ యూ అన్నయ్య ఫర్ కమింగ్. ఈ వీడియో కనుక నువ్వు చూస్తూ ఉంటే ఐ లవ్ యూ సో మచ్ అన్నయ్య. ఒకే బ్లడ్ రిలేషన్షిప్ కాకపోయినా అంతకన్నా ఎక్కువ అక్క ఎంత నాకు, సో అన్నయ్య కూడా అంతే. సో అందుకని చెప్పేసి అక్క నేను చాలా చాలా ఇష్టపడతాం వాడిని. బట్ వీ లవ్ యూ సో మచ్ అన్నయ్య. అక్కకి అన్నయ్య అంటే చాలా ఇష్టం, నాకు వాడంటే చాలా ఇష్టం, వాడికి మేమిద్దరం అంటే కూడా చాలా చాలా ఇష్టం. సో అలాగా హ్యాపీగా చాలా డేస్ తర్వాత కలిసాం కాబట్టి మంచిగా రాఖీని సెలబ్రేట్ చేసుకుంటూ అండ్ మంచిగా నవ్వుకుంటూ ఇంకా రాఖీని అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. వన్స్ అగైన్ హ్యాపీ రాఖీ అన్నయ్య. సరదాగా చూసేయండి. నేనైతే హ్యాపీగా కట్టేశాను. ఫస్ట్ అన్నయ్యకి ఎప్పుడు నేనే కడతాను, అక్క కాదు. ఎప్పుడు పెద్దవాళ్ళే కట్టాలి అలాంటి ఏం ఉండవు మా ఇంట్లో. సో ఫస్ట్ నేను మాత్రమే కడతా, ఆ తర్వాత అక్క కట్టిద్ది. ఈసారి వచ్చేసి స్పెషల్గా అది కస్టమైజ్ అయితే చేయించింది. సో దాంట్లో వాలెట్ వచ్చింది, పెన్ వచ్చింది, కీ చైన్ అండ్ కస్టమైజ్డ్ రాఖీ కూడా, అన్న ఫోటో వచ్చింది రాఖీ మీద. సో అలాగా కోంబో అయితే తీసుకుంది. కస్టమైజ్డ్ మొత్తం అంతా కస్టమైజ్ చేయించింది. సో దాని మీద నేమ్ కూడా వచ్చాయి, షబ్బీర్ అని చెప్పేసి. అన్న చాలా 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 హ్యాపీ. అసలు వాడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటిది ఇస్తుందని చెప్పి. ఈసారి చూడండి, చూపిస్తాను ఒకసారి. రాఖీ మీద అన్న ఫోటో కూడా వచ్చింది. సో చూడడానికి చాలా 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 బాగుంది. ఇన్ని ఇయర్స్లో మేము కూడా ఎప్పుడు కస్టమైజ్డ్ రాఖీ ఎప్పుడు కట్టించలేదు. సో అంటే అలాంటిది ఎప్పుడు ప్రిపేర్ చేయలేదు. బట్ ఈసారి అక్కెందుకు కస్టమైజ్ చేయిద్దామని చెప్పేసి అది కస్టమైజ్ చేయించి రాఖీ అయితే కడుతుంది. బట్ చూడడానికి మాత్రం నిజంగా చాలా చాలా బాగుంది. నేనైతే బాగోదు అనిపించింది చెప్పగానే, బట్ అవుట్పుట్ మాత్రం చాలా చాలా బాగుంది. అన్నయ్య హ్యాపీ, మేము హ్యాపీ, అందరం హ్యాపీ.
కంప్లీట్ అయిపోయింది. రాఖీ అయితే కట్టేసాము హ్యాపీగా. కొంచెం సేపు మాట్లాడుకున్నాము, ఇంకా అయిపోయింది. నైట్ అయిపోయింది కాబట్టి సో వాడు ఇంక వెళ్ళిపోతున్నాడు. హ్యాపీగా అయితే చాలా 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 హ్యాపీగా అయితే స్పెండ్ చేసాము, లాట్ ఆఫ్ టైం. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సడన్గా ఫోన్ చేసి ఒకసారి బయటికి రా అంటే సరే అని చెప్పి బయటకు వెళ్తున్నాను. ఇంకెందుకు బయటకు రమ్మన్నాడని చెప్పి వెయిట్ చేస్తున్నాను, ఇంకా రాలేదు. సో వెయిటింగ్ వాడి కోసం. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి రమ్మన్నాడు. సో అందుకే వెయిట్ చేస్తున్నాను నేను. అప్పటికి చాలా 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 లేట్ అయిపోయింది. సో ఇంకా ఎందుకు రమ్మన్నాడు అని చెప్పి వెయిటింగ్ అయితే చేసేసాను. సో ఫైనల్గా చూసేసారా, ఐస్ క్రీమ్ చాక్లెట్ వచ్చింది. అప్పటికి చాలా లేట్ అయిపోవడం వల్ల ఇంకా నైట్ డిన్నర్ టైం అయిపోయింది. సో ఏం చేయాలని ఆలోచిస్తున్నాము. ఇప్పుడు వెళ్ళి తినేయడమే. కమ్ ఆన్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రజనాస్ వరల్డ్. ఇంకా ఒక అన్నయ్యకి అయితే హ్యాపీగా రాఖీ అయితే కట్టేశాను. ఇది వచ్చేసి ఇంకొక అన్నయ్య, నేమ్ వచ్చేసి సుబ్బు. నేను ఇన్ని ఇయర్స్లో ఇప్పటిదాకా ఇంకొకరికి ఎవ్వరికి కూడా ఎప్పుడు రాఖీ కట్టలేదు. ఓన్లీ షబ్బీర్ అన్నకు మాత్రమే కట్టాము. బట్ బిఫోర్ ఒక 2-3 years బిఫోర్ నుంచి వీడైతే అలవాటు అయ్యాడు. సో అంటే క్లోజ్ అయ్యాడు. సో అందుకని చెప్పేసి ఇయర్ ఎందుకో రాఖీ కట్టాలి అని నాకు అనిపించింది. సో అందుకని చెప్పేసి ఈసారి ఇన్వైట్ చేశాను, నేను రాఖీ కడతానని చెప్పేసి. అందుకే ఈసారి ఫస్ట్ టైం మేము రాఖీ కట్టడం, నేనే కడుతున్నాను. సో రాఖీ వాడికి కొత్త, నాకు కొత్త, మాట్లాడుకుంటాం కానీ ఇప్పటిదాకా ఇన్ని ఇయర్స్లో ఎప్పుడు రాఖీ కట్టలేదు. బట్ ఫస్ట్ టైం కాబట్టి నాకు కొత్త, వాడికి కొత్త. సో అందుకే సిగ్గుపడుతున్నాం ఇద్దరం. బట్ హ్యాపీగా చాలా 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 బాగా అనిపించింది. ఇన్ని ఇయర్స్లో ఎప్పుడు ఇంకొకరికి ఎవ్వరికి నేను రాఖీ కట్టలేదు. ఓన్లీ ఫస్ట్ అన్నకు మాత్రమే కట్టాను. బట్ ఈసారి ఇంకొక అన్న కూడా వచ్చిండు. థ్యాంక్ యూ అన్నయ్య ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్. ఇంకా హ్యాపీగా రాఖీ అయితే కట్టేస్తున్నాను. రాఖీ కట్టేసిన తర్వాత మళ్ళీ స్వీట్ తినిపించి అక్షింతలు వేయించుకున్నాను. హ్యాపీగా మంచిగా అయితే బ్లెస్ చేశాడు అండ్ గిఫ్ట్ కూడా ఇచ్చాడు. చూసేయండి వీడియో మొత్తం. కూడా వచ్చేసింది చేతికి. సో గిఫ్ట్ వచ్చేసి శారీ అయితే కొనిచ్చాడు. ఇంకెంతకన్నా ఏం కావాలి చెప్పండి. మనీ ఇస్తే పెద్దగా ఏముండదు, జస్ట్ మనీయే కాబట్టి ఏదో కొనుక్కొని వాడేస్తాము. బట్ శారీ కాబట్టి చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, అండ్ ఐ లవ్ యూ సో మచ్ అన్నయ్య, అండ్ ఐ విల్ బి దేర్ ఫర్ యూ ఇన్ ఎనీ సిచ్యువేషన్. ఏ టైంలో అయినా కానీ నీ దగ్గర అయితే ఖచ్చితంగా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు వస్తావని, బట్ వచ్చా. ఫైనల్గా థ్యాంక్ యూ అండ్ లవ్ యూ. అక్క అయితే వచ్చేసింది. సో ఇప్పుడు నేను వీడియో స్టార్టింగ్లో సర్ప్రైజ్ అని చెప్పాను కదా, ఆ సర్ప్రైజ్ ఏంటి ఇప్పుడు రివీల్ చేస్తాను. ప్రతిసారి రాఖీ అన్నయ్యలకే ఎందుకు కట్టాలి, సిస్టర్స్ ఎందుకు కట్టుకోకూడదు? ఆల్రెడీ మా అన్నయ్యకి కట్టేశాము, కానీ ఈరోజు వచ్చేసి మా అక్కకు కూడా కడదాం అనుకుంటున్నాను. ఎందుకో ఈసారి అనిపించింది. సో ఎందుకు కట్టకూడదు, సిస్టర్స్ మాత్రమే ఉన్నాం కాబట్టి. సో 2 అయితే తీసుకున్నా, దానికి ఏం చెప్పలేదు నేను తీసుకుంటా అని చెప్పేసి. ఇప్పుడు ఇవి చూపించి దాని ఫీలింగ్ ఏంటి, ఎక్స్ప్రెషన్ ఏంటో వీడియో తీస్తాను, చూసేయండి. అది ఫస్ట్ టైం ఇదైతే చేస్తున్నాం. మేము ఎప్పుడు దాకా ఇన్ని ఇయర్స్లో అసలు ఒక్కసారి కూడా రాఖీ అనేది అక్క నేను అసలు కట్టుకోలేదు. బట్ అన్నయ్యలకి ఎందుకు కట్టాలి, మేము కూడా కట్టుకోవాలి అని అనిపించి అందుకని చెప్పేసి రాఖీలు అయితే తీసుకున్నాం. సో చూపిస్తాను, వచ్చేయండి.
నీకు ఈరోజు నేను ఒక సర్ప్రైజ్ ఇస్తాను. కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకో అంటుంది. కళ్ళు మూసుకో. హ్యాండ్స్ ఓపెన్ చేయి. 2 hands. Ready? 1, 2, 3. రాఖీలు కూర్చొచ్చినట్టు. మనం ఇన్ని ఇయర్స్ లో ఎప్పుడు కూడా రాఖీ అసలు కట్టుకోలే. ఈసారి ఎందుకు ఎప్పుడు అన్నయ్యలకే కట్టాలి, మనం కూడా కట్టుకోవచ్చు కదా అని అనిపించి తెచ్చా. నీకు ఎలా అనిపిస్తుంది? అసలు ఇప్పటి వరకు మా లైఫ్ లో అసలు రాఖీని మేమిద్దరం కట్టుకునేది మాత్రం అసలు ఎప్పుడూ లేదు. చాలా నేనైతే చాలా సర్ప్రైజ్ అయ్యాను. చాలా 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 హ్యాపీ. అసలు నాకు థాట్ కూడా రాలేదు తీసుకోవాలని చెప్పి. మా చెల్లి తీసుకుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ ఎక్సైటెడ్. ఫైనల్ గా సర్ప్రైజ్ అయితే వర్కౌట్ అయ్యింది. సరే రాఖీ కట్టేసుకుందామా? సో నీకేం కావాలో చెప్పు. నీకేది కావాలంటే నేను కడతాను, నాకేది కావాలంటే నువ్వు అది కట్టు. ఇది నీకు కట్టినా? ఓకే, నాకు ఇదే కావాలి. నువ్వే కదా అడిగా, నాకు ఇదే పెట్టాలి. నాకు సంబంధం లేదు. ఊరికే అడిగా, తెలుసుగా నా గురించి. నువ్వు ఇది కట్టు. ఫస్ట్ నన్ను అడిగింది చాయిస్, నీకు ఏది కావాలో అది నువ్వు కట్టించుకొని చెప్పింది. నాకేమి ఇది కావాలని చెప్పి మా చెల్లికి ఇచ్చాను నాకు కట్టమని. ఇప్పుడు మా చెల్లి ఏమంటుంది, నేను నాకు కట్టమన్న రాఖీని మా చెల్లికి కట్టమని చెప్తుంది. ఊరికే అడుగుతామండి, అన్ని ఇచ్చేస్తామా ఏంటి? సోదా సర్లే, కాంప్రమైజ్. అక్క కదా ఏం చేస్తాం. చూసారా, చిన్నప్పటి నుంచి కాంప్రమైజ్ అవడం నేర్చుకుంటున్నా. వీడియో కోసం రాఖీ పేరు చెప్పి ఫస్ట్ టైం కాంప్రమైజ్ అయ్యింది ఫ్రెండ్స్. ఫర్ ది ఫస్ట్ టైం ఆఫ్టర్ 20 years ఎందుకు అనిపించింది. సో ఇలా చేసాం. మీకు ఎలా అనిపించింది? అవును, మీరు కూడా ఇద్దరు సిస్టర్స్ మాత్రమే ఉన్నారా, ఓన్లీ సిస్టర్స్ మాత్రమే ఉన్నారా? ఇలా ఎప్పుడైనా చేశారా? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఫస్ట్ నేను కడతా. Happy Rakhi! Same to you. This is for you. Thank you. Ooh. సరదాగా మీ ఇంట్లో కూడా ఓన్లీ సిస్టర్స్ ఉంటే గనక ఇలా ట్రై చేయండి, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అయినా మీరు అనుకోవచ్చు ఎందుకు ఇంత అని చెప్పేసి, బట్ చాలామంది ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయరు. నేను కూడా అంత ఎక్స్ప్రెస్ చేయను. బట్ అప్పుడప్పుడు ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ చేయాల్సిన టైంలో మంచిగా ఎక్స్ప్రెస్ చేస్తేనే ఆ ఫీలింగ్ అనేది బాగుంటుంది. సో ఈసారి ఎందుకు ఇలా చేయాలనిపించింది, అందుకే ఇలా చేశాను. అది కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది. హ్యాపీ రక్షాబంధన్. థాంక్యూ. నీకు నేను అన్నయ్యలు ఎప్పుడు రక్షగా ఉంటారు అంటారు కదా. సో అలానే కాదు, సిస్టర్స్ కూడా. నేను అక్కకి రక్ష, అక్క నాకు రక్ష. సో అందుకే హ్యాపీ రక్షాబంధన్. హ్యాపీ రక్షాబంధన్. ఊరికే ఏదో ఫార్మాలిటీ కోసం స్వీట్లు తినిపించుకోవాలి కాబట్టి స్వీట్స్. నెక్స్ట్ అక్షంతలు తప్పదు. నేనే పెద్ద కాబట్టి నేనే ప్లేస్ చేయాలి. టార్చర్ ఏంటి ఇంత ఎక్కువ వేసుకుంటున్నా అనుకుంటున్నారా? నాకు ఇలా చాలా ఇష్టం. అంత ఎక్కువ వేసుకుంటారా ఫ్రెండ్స్? కొంచెం దండం పెట్టాలి. అప్పుడు పెట్టు 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 పెట్టు. సరేలే, ఒక్కసారికి పెడితే అయిపోద్ది కదా. అన్ని సబ్జెక్ట్స్, అన్ని సెమిస్టర్స్ ఎట్ ఏ టైం పాస్ అయిపోయి నువ్వు పెట్టిన బిజినెస్ చాలా 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 సక్సెస్ అవ్వాలి. థ్యాంక్ యూ. నేను కూడా ఎట్లా కామెంట్లు వేస్తాను. ఏం కాదు, ఏం కాదు. చాలా మంది అనుకుంటారు పెద్దవాళ్ళు వేయాలని చెప్పి, బట్ అక్కే కాబట్టి నువ్వు సుఖంగా ఉండి నన్ను సుఖంగా ఉంచు.
లాస్ట్ అండ్ ఫైనల్ గా హౌ ఇస్ యువర్ ఫీలింగ్? చాలా 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 హ్యాపీ. అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఇలాంటి అంటే ఎప్పుడు ప్రతి ఇయర్ అన్నలు కడుతూ ఉంటాం మేము. మాకు ఓన్ బ్రదర్ లేకపోయినా మాకు ఓన్ బ్రదర్ లాగా అన్నలు ఉన్నారు, వాళ్ళకి కడుతూ ఉంటాం ప్రతి ఇయర్. ఈ ఇయర్ మాత్రం మా చెల్లి అన్నలు కట్టేశాము, కానీ ఈసారి మా చెల్లి నాకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది. మేమిద్దరం కట్టుకోవాలన్న ఆలోచన అయితే నాకు అస్సలు లేదు. చాలా 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 హ్యాపీ. ఫైనల్ గా ఇది సర్ప్రైజ్ అయింది కాబట్టి నేనైతే చాలా చాలా హ్యాపీ. వీడియో అంతా చూసారు కదా, మీకు ఎలా అనిపించింది? నచ్చితే కమెంట్ చేయండి. అండ్ మీరు కూడా సిస్టర్స్ ఉంటే కనుక ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతే, ఇంకే వీడియో నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం మళ్ళీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డు like, share and subscribe to Prasanna's World. Bye bye.